పిలవడానికి ముఖ్య కారణం నేను ఈ ఇండియన్ డ్రైవింగ్ 3D ప్రెసిడెంట్ పదవి నుండి దిగిపోబోతున్నాను. ఇక మీదట ఇక్కడికి ఎవరు ప్రెసిడెంట్ వస్తారని నాకు సంబంధం లేదు. ఎన్నో సంవత్సరాల నుంచి ప్రయత్నించినా సరే ఇక్కడ ఎటువంటి డెవలప్ చేయలేకపోతున్నాము. దానికోసమే నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలనేసి కోరుకుంటున్నాను. నాకు తెలుసు నేను వెళ్ళిపోతే మీరు ఎంతగానో బాధపడతారని తెలిసినా సరే నాకు తప్పడం లేదు. ఎంత చేసినా ఎన్ని విధాలుగా ప్రయత్నించినా ఈ ఇండియన్ డ్రైవింగ్ 3Dని మాత్రం మార్చలేకపోతున్నాము. కాబట్టి మీరు అందరూ నేను చెప్పిన మాటలు అర్థం చేసుకోండి. ఇక్కడికి నేనే కాదు, ఎవరు వచ్చినా సరే ప్రెసిడెంట్ గా ఎక్కువ రోజులు ఉండలేరు. ఎందుకంటే ఇక్కడ ఎంత ప్రయత్నించినా దీన్ని డెవలప్ చేయలేకపోతున్నాము. ఇక్కడ ఉన్న ఎకానమీ తక్కువ కాబట్టి నా చేతిల్లో ఏవీ లేదు. ఈ ఇండియన్ డ్రైవింగ్ 3Dని విధులు వెళ్ళిపోతున్నందుకు నాకు ఎంతో బాధగా ఉంది. ఇన్ని రోజులు నాకు కాపులా కాసినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు. ఇక మీదట మీరు ఇండియన్ డ్రైవింగ్ 3D పరిపాలించడానికి ఒక కొత్త వ్యక్తిని వెతుక్కోవాల్సి ఉంటుంది. నన్ను క్షమించండి, నాకు తప్పడం లేదు. ఇది తప్ప మరొక మార్గం లేదు. వెళ్తున్నాను, జాగ్రత్త అందరూ. మరి ఇక్కడ చూసినట్టయితే గనక ఇండియన్ డ్రైవింగ్ 3D నుంచి ప్రెసిడెంట్ గారైతే గనక రిటైర్ అయిపోబోతున్నారు. అతను అసలు ఎందుకు ఆ డిసిషన్ తీసుకున్నారనేసి అతన్ని డైరెక్ట్ గా అడుగుతాము. ఆల్రెడీ కొద్దిగా క్లారిటీ ఇచ్చారు, కానీ ఎవరికైతే డౌట్స్ ఉన్నాయో వాళ్ళందరి డౌట్స్ క్లారిఫై చేయడానికి అడగబోతున్నాను. ప్రెసిడెంట్ గారు, అసలు ఇండియన్ డ్రైవింగ్ 3Dలో మీకు ఏం తక్కువైంది? ఇన్ని రోజులు ఎంతో మంచిగా పరిపాలించారు. ఇండియన్ డ్రైవింగ్ 3Dని ఒక స్థాయికి తీసుకువెళ్తున్నారు ఉన్న సమయానికి మీరు ఇలాగ రాజీనామా చేయడం అసలు కరెక్ట్ కాదని నాకు అనిపిస్తుంది. మీ ఒపీనియన్ లో మీరు ఒకసారి ప్రజలకి అర్థమయ్యేట్టుగా చెప్తే బాగుంటుంది. ప్రజలందరికీ ఆల్రెడీ చాలా బాగా అర్థమయ్యేటట్టు చెప్పాను. సూపర్ లక్ అబ్బా, పర్ఫెక్ట్. టీవీ ధోని